ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ చరణం. రేపటిని గూర్చి చింతింపుకొడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలుగా ఉన్న మనము చింతించవసరం లేకుండా ధైర్యముతో విశ్వాసముతో మనం నిలబడితే కార్యసిద్ధి జరిగించే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. అందుకనే ఆయన అంటాడు, మీరు క్రొవ్విన దూడ గెంతులు వేసినట్లు గెంతులు వేయండి, చింతించొద్దు దేనికి కూడా. మీరు చింతిస్తే మీ యొక్క మూరడు ఎక్కువ చేసుకోలేరు. మీరు చింతించి నీ తల వెంట్రుకలు నలుపు తెలుపవదు, తెలుపు నలుపవదు. మీరు నా యందు నిలిచి ఉండండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన అంటాడు, మీరు నా యందు నిలిచి ఎడలా నేను మీ యందు నిలిచి ఉంటాను. అప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను ఇస్తాను. అంతేగాని మీరు చింతించొద్దు, భయపడొద్దు, నేను మీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తానని మన ప్రభువే మనతో మాట్లాడుతున్నారు. ఆమేన్. ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రభుని గణపరుచుకుంటూ ఆయన నామను మహింపరచుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయినటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామము కొరకు వందనాలు, స్తోత్రాలు. నైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో జూన్ మాసం 15వ తారీఖున మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని చింతించొద్దు, దిగులు చెందొద్దు అని మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి, వాగ్దానం బట్టి వందనాలు. నిజమే, మేము ఏ విషయంలో చింతిస్తున్నామో మా చింత యావత్తు నీ మీద వేస్తున్నాం. మా భారములు నీ మీద వేస్తున్నాం. మా భారం మేము భరించలేం, నీకు అప్పగిస్తుండగా నీవే మా కాడిని తేలిక చేసి అయా సులువ చేసి నడిపించుకుంటారని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించుకుంటున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమెన్.